ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులంతా చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బోడదిన్న లాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడే ఇందులో చేరినారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ నేను రాజేంద్ర అన్నతో ఇప్పుడే అంటా ఉన్నా రూమ్లో కూర్చుంటే, అన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బల్లులు తిరగవచ్చు, అవి తిరగవచ్చు, ఇవి తిరగవచ్చు, అన్ని ప్రాణులకు స్వేచ్ఛ ఉంటుందన్నా అని చెప్పిన. తిరుగుతలేవు, అన్ని ప్రాణులకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని మార్చి మన రిజర్వేషన్లు ఖతం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హక్కులు కావాలన్నా, హక్కులు కోల్పోవాలన్నా ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మే 27 తారీఖు నాడు జరగబోతా ఉన్నాయి. వరంగల్లో ఉన్నటువంటి పట్టభద్రులు మేధావులు అందరూ కూడా మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మల్లన్నను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మండలికి పంపించిన తర్వాత ఖచ్చితంగా మీ అందరి అధికార పక్షంలో ఉంటే ఎట్లా ప్రశ్నిస్తారని ఒక ఆయన అంటారు. ఒక్కటే మాట, ప్రతి ప్రభుత్వంలో ఏసీబీ లాంటిది ఉంటుంది. ఏసీబీ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫీసర్లనే పడుతుంది. ఆ బాధ్యతను మేము నిర్వహిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా మలుచుకొని కడియం కావ్య గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరి నాయకత్వంలో, పెద్దలు శ్రీహరి గారి ఆశీర్వచనంతో వరంగల్ పట్టణాన్ని గొప్ప పట్టణంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి హామీ ఇస్తూ, రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రమించి అత్యధిక మెజార్టీతో. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్లో పర్యటన